హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి బాటనీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. నిజ కేంద్రక కణం అంటే ఈ క్రింది వాటిలో నిజ కేంద్రక కణము, కేంద్రపూర్వ కణము రెండింటిలో ఉండేవి. అంటే ఇక్కడ ఒక జీవిలో కనుక చూసినట్లయితే నిజ కేంద్రక కణాలు, కేంద్రపూర్వ కణాలు ఉంటాయండి. అయితే ఈ రెండింటిలో ఉండేవి ఏంటి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, రైబోజోమ్. ఏంటండి అది? రైబోజోమ్. రైబోజోమ్స్ కనుక చూసినట్లయితే నిజ కేంద్రక కణాల్లో మరియు కేంద్రపూర్వ కణాల్లో రెండింటిలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మానవునిలో అతి పొడవైన కణము? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నాడీ కణం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మానవుల్లో కనుక చూసినట్లయితే అతి పొడవైన కణం ఏది అని అంటే నాడీ కణం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అతిపెద్ద కణానికి ఉదాహరణ? ఆన్సర్ అతిపెద్ద కణానికి ఉదాహరణ ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఆస్ట్రిచ్ అండము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే అతిపెద్ద కణానికి ఉదాహరణ ఏంటి అని అంటే ఆస్ట్రిచ్ అండము. నెక్స్ట్, కింది వాటిలో పోగులు ఈ దశలో ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఎం దశ. ఎం దశలో కనుక చూసినట్లయితే పోగులు ఏర్పడతాయి. వీటిని స్పైండిల్ అని అంటారు. అయితే ఎం దశలో అంటే G1, G2, ఎస్ దశ ఉంటాయండి. అయితే స్పైండిల్ కనుక చూసినట్లయితే, పోగులు కనుక చూసినట్లయితే ఎం దశలో ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సమవిభజనలో ఈ దశలో క్రోమోజోములు కణం మధ్యలో అమర్చబడి సెంట్రోమియర్ల విభజన జరుగుతుంది. అంటే ఇక్కడ క్రోమోజోములు కనుక చూసినట్లయితే కణం మధ్యలో అమర్చబడి ఉంటాయండి. అయితే సెంట్రోమియర్ల విభజన జరుగుతుంది. అయితే ఇక్కడ ఏ దశలో క్రోమోజోములు కణం మధ్యలో అమర్చబడి సెంట్రోమియర్ల విభజన జరుగుతుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, అనాఫేజ్. అంటే అనాఫేజ్ దశలో క్రోమోజోములు కణం మధ్యలో అమర్చబడి సెంట్రోమియర్ల విభజన అనేది జరుగుతుంది. నెక్స్ట్, కింది వాటిలో అంతర్దశలో జరగనివి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రోటీను తయారు కావడము. అంటే ఇక్కడ అంతర్దశలో జరగనివి ఏంటి అని అంటే ప్రోటీన్లు తయారు కావడం అనేది అంతర్దశలో జరగనివి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ప్రోకారియాట్లలో కణ విభజనకు ముందు రెండు పిల్ల జీనోమ్లు ఎక్కడ అతుక్కుని ఉంటాయి? అంటే ప్రొకారియాట్లలో కనుక చూసినట్లయితే కణ విభజనకు ముందు రెండు పిల్ల జీనోమ్లు ఎక్కడ అతుక్కొని ఉంటాయంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, సెంట్రోమియర్. అంటే సెంట్రోమియర్స్కు అతుక్కొని ఉంటాయి. నెక్స్ట్, కింది వాటిలో కణ చక్రంలో జీనోమ్ ప్రతికృతి ఏ దశలో జరుగుతుంది? అంటే కణ చక్రంలో కనుక చూసినట్లయితే జీనోమ్ ప్రతికృతి ఏ దశలో జరుగుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఎం దశ. కణచక్రం అంటే కణంలో కణచక్రం ఉంటుందండి. అయితే జీనోమ్ ప్రతికృతి అనేది ఎం దశలో జరుగుతుంది. నెక్స్ట్, కింది వాటిలో ఏ చెక్ పాయింట్ వద్ద సమవిభజన నియంత్రించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఎం. అంటే ఏ చెక్ పాయింట్ వద్ద అంటే ఎం చెక్ పాయింట్ వద్ద సమవిభజన అనేది నియంత్రించబడుతుంది. నెక్స్ట్, కింది వాటిలో సమవిభజనలో ఏ దశలో క్రోమాటిడ్లు వేరు చేయబడతాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అనాఫేజ్. అనాఫేజ్ వద్ద క్రోమాటిడ్లు వేరు చేయబడతాయి. నెక్స్ట్, కింది వాటిలో కణచక్రంలో సరైన దశలు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, SG2 సమవిభజన సైటోకైనసిస్ G1. అంటే ఇక్కడ ఎస్ అండి, G2 సమవిభజన సైటోకైనసిస్ G1. ఇవి కణచక్రంలో సరైన దశలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే కణచక్రంలోని సరైన దశలు ఏంటంటే ఫస్ట్ ఎస్ వస్తుందండి, తర్వాత G2 సమవిభజన సైటోకైనసిస్, నెక్స్ట్ G1. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ దశలోనూ మానవ క్రోమోజోమ్లో భాగం కానిది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హిస్టోన్. అంటే ఏ దశలోనూ మానవ క్రోమోజోమ్లో భాగం కానిది అని అంటే హిస్టోన్ దశలో అనేది మానవ క్రోమోజోమ్లో భాగం కానిది.
నెక్స్ట్ క్రింది వాటిలో ప్రతి క్రోమోజోమ్ ప్రతికృతి చెంది 2 సోదర క్రోమాటిడ్లుగా ఏ దశలో విడిపోతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అనాఫేజ్. అయితే ప్రతి క్రోమోజోమ్ ఉంటుంది కదండి, అయితే ప్రతి క్రోమోజోమ్ ప్రతికృతి చెంది 2 సోదర క్రోమాటిడ్లుగా ఏ దశలో విడిపోతుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, అనాఫేజ్. అనాఫేజ్ దశలో విడిపోతుంది. నెక్స్ట్ కింది వాటిలో కణ విభజన ముందు ఒక డిప్లాయిడ్ కణంలో ఎన్ని క్రోమాటిడ్లు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 46. కణ విభజన ముందు ఒక డిప్లాయిడ్ కణంలో ఎన్ని క్రోమాటిడ్లు ఉంటాయనంటే 46 క్రోమాటిడ్లు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే ఒక డిప్లాయిడ్ కణంలో కనుక చూసినట్లయితే 46 క్రోమాటిడ్లు ఉంటాయి. దేని ముందండి? కణ విభజన జరగడానికి ముందు, అంటే కణ విభజన జరగడానికి ముందు ఒక డిప్లాయిడ్ కణంలో ఎన్ని క్రోమాటిడ్లు ఉంటాయి అంటే 46 క్రోమాటిడ్లు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో డిఎన్ఏ ప్రతికృతి ఏ చెక్ పాయింట్ వద్ద అదుపులో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఎస్. అంటే డిఎన్ఏ ప్రతికృతి అనేది ఎస్ చెక్ పాయింట్ వద్ద అదుపులో ఉండడము జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే డిఎన్ఏ ప్రతికృతి చెందేటప్పుడు ఎస్ చెక్ పాయింట్ వద్ద అదుపులో ఉండడం అనేది జరుగుతుంది. కింది వాటిలో మానవ కణ చక్రంలో ఈ దశ అంతంలో ప్రతి క్రోమోజోమ్లలో 2 క్రోమాటిడ్లు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఎస్. అయితే మానవ కణ చక్రంలో కనుక చూసినట్లయితే ఎస్ దశ అంతంలో ప్రతి క్రోమోజోమ్లలో 2 క్రోమాటిడ్లు ఉంటాయి. ఏ దశలో అంటే ఎస్ దశలో. నెక్స్ట్ కింది వాటిలో కణం యొక్క ప్రథమ పెరుగుదల దశ ఏది? అంటే ఇక్కడ కణం యొక్క ప్రథమ పెరుగుదల దశ ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, G2. అంటే కణం యొక్క ప్రథమ పెరుగుదల దశ ఏది అని అంటే G2 దశ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో G0 దశ అంటే? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అన్ని కణాల ప్రతికృతి జరగని దశ. అంటే అన్ని కణాల ప్రతికృతి జరగని దశ ఏది అని అంటే G0 దశ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కణ ప్లేట్లు ఏ కణాలలో తయారు కావడము చూడవచ్చు? అంటే కణ ప్లేట్లు అనేవి ఏ కణాలలో తయారు కావడం చూడవచ్చు అంటే ఆన్సర్ ఆప్షన్ డి అండి, మొక్కల కణాలలో. అంటే కణ ప్లేట్లు అనేవి మొక్కల కణాలలో తయారు కావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒక కణం విభజనకు 1 నిమిషం పడుతుంది. ఇదే ప్రతిపాదన 100 మిల్లీలీటర్స్ బీకర్ నిండడానికి 1 గంట సమయం పడితే 50 మిల్లీలీటర్ల బీకర్ నిండడానికి ఎంత సమయము పడుతుంది? అంటే ఇక్కడ ఒక కణం విభజన కావడానికి 1 నిమిషం పడితే అయితే 100 ఎంత అండి, ఇక్కడ 100 మిల్లీలీటర్ల బీకర్ నిండడానికి 1 గంట సమయం పడితే మరి 50 మిల్లీలీటర్ల బీకర్ నిండడానికి ఎంత సమయం పడుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, 59 నిమిషాలు. ఎంత అండి, 59 నిమిషాలు. అంటే 100 మిల్లీలీటర్ల బీకర్ నిండడానికి 1 గంట సమయం పడితే 50 మిల్లీలీటర్ల బీకర్ నిండడానికి 59 నిమిషాలు పడుతుంది. నెక్స్ట్, కింది వాటిలో శరీర కణాలలో అంటే సొమాటిక్ సెల్స్ ఏ దశలో డిఎన్ఏ తయారీ జరుగుతుంది? అంటే శరీర కణాలలో కనుక చూసినట్లయితే ఏ దశలో డిఎన్ఏ తయారీ జరుగుతుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఎస్ దశ. అంటే శరీర కణాల్లో కనుక చూసినట్లయితే ఎస్ దశలో డిఎన్ఏ తయారీ అనేది జరుగుతుంది. నెక్స్ట్, కింది వాటిలో సంవిభజన పోగులలో ఉండే ప్రోటీను. అంటే ఇక్కడ సంవిభజన పోగులలో ఉండేటటువంటి ప్రోటీన్ ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, యాక్టివ్. అంటే సంవిభజన పోగులలో ఉండేటువంటి ప్రోటీన్ ఏంటి అని అంటే యాక్టివ్ ప్రోటీన్ అండి. యాక్టివ్ ప్రోటీన్ అనేది సమవిభజన పోగులలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.